హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను ప్రేమ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమాస్ గార్డెన్. ముందుగా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా వర్షాలు పడ్డాయి కదండి. వర్షానికి మా మొక్కలన్నీ చాలా బాగానే ఉన్నాయండి. కాస్త ఆకులు రాలాయి అంతే. వాక్యూమ్ క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్లోంచి వాటర్ బాగానే వెళ్ళిపోయిందండి. గ్రాస్ కింద హోల్స్ ఉంటాయన్నమాట. బాగానే డ్రైన్ అవుట్ అయిపోయినాయి, డ్రైగా అయిపోయింది. ఈరోజు మన టాపిక్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి లేకుండా మన వంట కంప్లీట్ అవుతుందా అండి? లేదు కదా. మరి మనం ఈ పచ్చిమిర్చి విషయాన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చికి ఎక్కువ పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు. అవి ఎక్కువగా కెమికల్ పెస్టిసైడ్సే కొడుతూ ఉంటారండి. అదే ఆర్గానిక్ అయితే పర్వాలేదు. ఈ కెమికల్ పెస్టిసైడ్స్లో నానిన పచ్చిమిర్చిని తీసుకొని వచ్చి మనం వంటల్లో వేసుకుంటున్నామండి. అంటే ఒక చిటికెడు పాయిజన్ మన వంటలో కలుపుతున్నాం అన్నమాట. ఈ పాయిజన్ మనం వంటల్లో కలపకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇంట్లో పచ్చిమిర్చి చెట్లు పెంచుకోవాలి. అబ్బా, చెట్లు పెంచాలంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది అనుకోకండి. అన్ని చెట్ల కన్నా మిర్చిని పెంచడం చాలా ఈజీ. ఎందుకంటే దాని విత్తనాల కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మన ఇంట్లోనే ఉంటాయి. కిచెన్లోకి వెళ్తే పోపుల పెట్టెలో ఎండుమిర్చి దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం మొక్కలు పెట్టేసుకోవడమే. ఇంకొకటి, మిర్చి విత్తనాలు చాలా తొందరగా మొలకెత్తుతాయండి. 2-3 రోజుల్లోనే మొలకలు వస్తాయన్నమాట. దాంతో మనకి మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కదండి. మన కుటుంబం కోసం మనం కాస్త కష్టపడదామండి. ఏం లేదు, మిర్చి మొక్కలు వేసుకోవడానికి ఒక కుండి, కాస్త మట్టి, కొంచెం ఎండిన పేడ, ఇంకొంచెం కోకోపీట్, అంతే చాలండి. ఎండిన పేడ కొంచెం మాగినదైతే బాగుంటుందండి. ఒక 1 year 6 months అట్లా ఉంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కోకోపీటు వేర్లని బాగా భూమిలో స్ప్రెడ్ అవ్వడానికి, తేమను పట్టించి మొక్కలకు పోషకాలను అందించడానికి కూడా ఉపయోగపడుతుందండి కోకోపీట్ లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో కొబ్బరి పీచు ఉన్నా కూడా దాన్ని మిక్సీలో వేసి తిప్పి వాడుకోవచ్చు మనం. ఇక్కడ మనం మట్టి, ఎండిన పేడ, కోకోపీటు 3 ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటున్నామండి. అంటే 1:1:1. ఈ మట్టి మిశ్రమం అంటే పాటింగ్ మిక్స్ అండి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. బరువు తక్కువగా ఉండి మనకి బాల్కనీస్లోనైనా టెర్రస్ పైనైనా కుండీలు చాలా లైట్ వెయిట్తో ఉంటాయన్నమాట. ఇలాంటి మట్టి మిశ్రమాన్ని వాడితే మనం ఇలాంటప్పుడు చాలా ఎక్కువ మొక్కలను పెంచుకోగలుగుతాము. ఎక్కువ మట్టి వాడటం వల్ల ఆ బరువుకి వేర్లు కూడా బాగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయండి. అందుకే తక్కువ మట్టి వాడాలి. మనం మన కిచెన్లోంచి తెచ్చిన ఎండుమిర్చితో ఇప్పుడు విత్తనాలు పెట్టుకుందామండి. మిర్చి విత్తనాలని కొంచెం ముదురుగా ఉన్న ఎండుమిర్చి అయితే బాగుంటుంది. ఈ విత్తనాలను ఇలా తీసుకొని చల్లుకోవాలండి. ఈ విత్తనాల నుంచి 20-30 మొక్కలు మొలకెత్తుతాయండి. మ్యాక్సిమం మనం వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయి అన్నమాట. 100% జర్మినేషన్ ఉంటుంది. మిర్చి ఒక్కదానికి అట్లా, మిగిలిన విత్తనాలు ఏవి అంత తొందరగా మొలకెత్తవు, కానీ మిర్చికి చాలా తొందరగా మొలకెత్తే స్వభావం ఉందన్నమాట. తర్వాత కొంచెం వాటర్ని స్ప్రే చేసుకోవాలండి.
అట్లా రోజు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం. అప్పుడు తొందరగా విత్తనాలు మొలకెత్తుతాయి అన్నమాట. మరి ఎక్కువ వాటర్ ఇస్తే జర్మినేషన్ సరిగ్గా రాదండి, అందుకనే లైట్గా చేయాలి వాటర్. విత్తనాలు వేసిన 15 డేస్కి పక్కన చిన్న మొక్క ఉంది కదండి, ఇంత ఉంటుందన్నమాట చెట్టు. 60 డేస్కి అంటే 2 మంత్స్కి ఇట్లా చెట్టు కాయలతోటి ఉంటుంది మనకి. 2 మంత్స్లోనే మనకి కాపు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన చెట్టు 2-3 ఏళ్ళు కూడా మనకి కాపు ఇస్తుందండి. ఇలా మనం ఒక 4-5 మొక్కలు పెట్టుకున్నామంటే మనకు ఇంకా బయట నుంచి మిర్చి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. వీటికి ఏమి చీడపీడలు రాకుండా మనం ముందే కొంచెం పుల్లటి మజ్జిగ అలాంటివి కొంచెం స్ప్రే చేసుకుంటే ఎటువంటి చీడపీడలు రాకుండా ఉంటాయండి. 15 డేస్కి ఇలా చిన్న చిన్న ముక్కలు వస్తాయండి. ఇది మిర్చి నారు అన్నమాట. ఈ నారు తీసి మనం వేరేగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కుండీలో వేసుకోవాలి. ఇది ఒక 1 మంత్ వచ్చింది. 1 మంత్కి ఇలా ఉంటుంది మిర్చి. వీటిని మనం వేరు చేసి మొక్కలు వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కుండీలో వేస్తే చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఇలాంటి మొక్కని ఇంకా మనం వేరు చేసి ఆ నారులోంచి వేరుగా వేయాలన్నమాట. అలా వేరుగా వేయడం వల్ల బలం ఆ మొక్క ఒక్కదానికి వస్తుంది కాబట్టి మొక్క బలంగా తయారయ్యి మంచి పూత వచ్చి కాయలు కాస్తుంది. ఈ మొక్క బాగా 6 గంటల ఎండలో ఉండాలండి. అలా ఉండడం వల్ల ఎటువంటి చీడపీడలు రావు. కొంచెం నీడలో ఉంటే ఎక్కువ చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుందన్నమాట. మొక్కని మంచి సన్లైటింగ్లో ఉంచడం వల్ల మనకి పూత ఎక్కువ వస్తుంది, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా బాగా తయారవుతాయి. మిర్చిని ఇలాగే మీరందరూ పండించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా చేస్తారు కదా మిర్చి మొక్కలను పెంచడం. థ్యాంక్ యూ అండి.